Recording in progress. afternoon everyone. Already afternoon అయిపోయిందండి. Last class లో we already started with the right? So incorporation of the company start చేసాం కదా. So do you know the steps గుర్తున్నాయా? చెప్పగలరా steps for incorporation of the company? ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటండి? డిటర్మినేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ కంపెనీ. అంటే ఏం డిసైడ్ చేయాలి మనం? ప్రైవేట్ కంపెనీనా డిసైడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఇస్ రిజర్వ్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ. సో ఆఫ్టర్ దట్ డెసిషన్ తీసేసుకున్నారు అంటే మీరు పబ్లిక్ కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రైవేట్ కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దెన్ యూ విల్ రిజర్వ్ ద నేమ్ ఫర్ ద కంపెనీ. ఒక నేమ్ అనేది డిసైడ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డ్రాఫ్ట్ ది సో కంపల్సరీగా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది డ్రాఫ్ట్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా లీగల్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే వాటి రిలేటెడ్గా ఏదైనా డాక్యుమెంట్స్ లైక్ కన్సెంట్ కానీ లైక్ డిక్లరేషన్స్ ఉంటే డిక్లరేషన్స్ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ కన్సెంట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఒక కన్సెంట్ తీసుకోవాలా. ఆ తర్వాత సబ్మిషన్ ఆఫ్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ టు ద రిజిస్ట్రార్ ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి యూ నీడ్ టు సబ్మిట్ ది మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్వర్డ్స్ చెప్పండి, స్టాంప్ డ్యూటీస్ కానీ ఏదైనా ఫీజెస్ కానీ ఉంటే ఫీజెస్ పే చేయాలి. అవన్నీ పే చేసిన తర్వాత మీకు ఏమి ఇస్తారండి? యూ విల్ గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ది అల్టిమేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. దట్ ఈస్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ మీకు వచ్చిందంటే యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో యూ విల్ గెట్ ద ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఇంతవరకు కంప్లీట్ చేసాం కదా. ఓకేనండి, అర్థమైందా? స్టెప్స్ అర్థమయ్యాయా? ఓకే. ఆఫ్టర్వర్డ్స్ ఇప్పుడు మనం ఏదైతే టాపిక్స్ చెప్పుకున్నామో చూడండి, ఇక్కడ చూడండి, డ్రాఫ్టింగ్ ఆఫ్ ద ఎంఓఏ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది స్టాట్యూటరీ డిక్లరేషన్స్, కన్సెంట్ ఆఫ్ ది పర్సన్స్, సో అలాగే పే స్టాంప్ డ్యూటీ అండ్ ఫైల్ ద డిక్లరేషన్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎలా పంపించాలండి? ఎలా పంపించాలంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్రాసెస్లోనే మనం ఏంటండి అంటే ఈ డాక్యుమెంట్స్ అని పంపించాలి. అండ్ ద ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ దెర్ ఈస్ సమ్ ఫార్మ్స్ ఈస్ దే. ఆ ఫార్మ్స్నే మనం ఏమంటామండి అంటే స్పైస్ ఈ ప్లస్ అండ్ ఐఎన్సి 32. ఈ రెండు ఫార్మ్స్ కూడా మనం ఫిల్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? వింటున్నారా అందరు కూడా? స్పైసీ అంటే సింపుల్గా సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ది ఇన్కార్పొరేటింగ్ ద కంపెనీ ఎలక్ట్రానికల్లీ ప్లస్ ఐఎన్సి 32. దీస్ ఆర్ ద టూ ఫార్మ్స్. ఈ టూ ఫార్మ్స్ కూడా మనం ఏంటండి అంటే ఫిల్ చేసి మెమొరాండమ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా అటాచ్ చేసి రిజిస్టర్కి ఇవ్వాలి. అవన్నీ ఇచ్చారంటే దెన్ యూ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. అర్థమవుతుందా? అది ఫామ్ నేమ్ అంతే. స్పైసీ ప్లస్ ఐఎన్సి అనేది దోస్ ఆర్ ద టూ ఫార్మ్స్ అండ్ ఆ టూ ఫార్మ్స్ యొక్క నేమ్స్ అవి. ఓకేనా? మీకు ఎంసీఏ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దొరుకుతుందండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాసారా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఒక ఫామ్ రాసా చూడండి. స్పైసీ ప్లస్ ఫామ్ ఒకటి ఉంది చూడండి. అంటే ఇదేంటండి? దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్లో మనం ఏదైతే లైక్ మీరు ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్. దట్స్ ఇట్. ఓకేనా? చూడండి, స్పైసీ ప్లస్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ యాజ్ స్పెసిఫిక్ టు ద పాన్ నెంబర్ రిలేటెడ్గా,
ప్యాన్ నెంబర్ రిలేటెడ్గా, బిజినెస్ ఏంటి, సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అలా డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి యాజ్ పర్ ద స్పైసీ ఫామ్. ప్లస్ INC32 కూడా ఒక ఫామ్ ఉంటుంది. INC అంటే సింపుల్గా మనకి ఫామ్ నెంబర్స్, అవి గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ట్రై టు రిమెంబర్. నేను కొన్ని ఫామ్ నెంబర్స్ చెప్తాను, కొన్ని సెక్షన్ నెంబర్స్ చెప్తాను, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. లైక్ నేను ఏదైతే మీకు కంపల్సరీగా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడైతే చెప్తానో సో వాటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో బికాజ్ ఎగ్జామ్లో మనం సెక్షన్ నెంబర్స్ రాయడం అనేది దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అలాగే ఫామ్ నేమ్స్ రాయడం కూడా మ్యాండేటరీ కాదు. బట్ కాకపోతే ఏంటంటే అంటే సో యాజ్ వీఆర్ స్టడింగ్ ద లా, ఒక లా చదువుతున్నప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్, లా పేపర్ మనం చెక్ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక సెక్షన్ నెంబర్ కానీ ఒక ఫామ్ నెంబర్ కానీ క్లియర్గా కనిపించింది అనుకోండి, ఇట్ లుక్స్ సో మచ్ బెటర్ వెన్ కంపేర్ టు ద అదర్ పేపర్. వేరే పేపర్తో కంపారిజన్ చేసినప్పుడు ఏదైతే సెక్షన్ నెంబర్ ప్లస్ ఫామ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి పేపర్లో, ఆ పేపర్ ప్రజెంటేషన్ నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వై ట్రై టు రిమెంబర్ ఓన్లీ సమ్ సెక్షన్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. సో అవి నేను ఏ సెక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు కంపల్సరీగా చెప్తూనే ఉంటాను. అండ్ మీకు ఏదైతే మీకు స్ట్రెస్ఫుల్గా లైక్ రిమెంబర్ చేయాలి, లైక్ మీకు ఏదైతే నేను ఎక్కువసార్లు చెప్తూ ఉన్నానో సో అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ఇంక ఏ సెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అంటే స్పైసీ ప్లస్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ INC32 ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫామ్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, మీకు ఫామ్ నేమ్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే మన చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్కి తగ్గట్టుగానే ఫామ్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన చాప్టర్ నేమ్ ఏంటండి, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీస్. సో ఇక్కడ మనం ఈ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీస్లో ఏదైతే ఫామ్స్ ఉంటాయో ఆ ఫామ్స్ అన్ని కూడా ఇట్ విల్ స్టార్ట్ విత్ ద INC, ఇన్కార్పొరేషన్. INC అంటే ఏంటి, ద షార్ట్ ఫామ్ ఫర్ ద ఇన్కార్పొరేషన్ ఈజ్ INC. సో మనకి ఈ చాప్టర్లో మనం నేర్చుకునే ఫామ్స్ అన్ని కూడా ఇట్ విల్ స్టార్ట్ విత్ INC. మీకు ఇన్కార్పొరేషన్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫస్ట్ గుర్తుపెట్టేసుకోండి, ఫామ్ నెంబర్ ఏదైనా అడిగారంటే అది కంపల్సరీగా INCతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాస్పెక్టస్ చాప్టర్ ఉంది. ప్రాస్పెక్టస్లో మీకు ఏదైనా ఫామ్ అడిగారు అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ ద PAS. నెక్స్ట్ చాప్టర్ నేమ్ ఏంటంటే అంటే ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్, దట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ నేమ్. అందులో వచ్చే ఫామ్స్ అన్ని కూడా ఎలా స్టార్ట్ అవుతాయని అంటే PAS అని స్టార్ట్ అవుతాయి. PAS, ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. అవుతుందా. సో అలాగా మనకి లైక్ మీకు ఏదైతే చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తామో ఆ చాప్టర్స్కి తగ్గట్టుగానే మనకి ఏంటంటే అంటే ఫామ్ నేమ్స్ ఉంటాయి. సో జస్ట్ లైక్ ఈజీగా రిమెంబరెన్స్ చేసుకోవడానికి. క్లియర్. సో ఇప్పుడు చెప్పండి, ఇన్కార్పొరేషన్ చేసేటప్పుడు ఏ ఫామ్ లైక్ ఫామ్ నెంబర్స్ ఏంటి, ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి ఇన్కార్పొరేషన్ కోసం, స్పైసీ ప్లస్ INC32, ఈ 2 ఫామ్స్ కూడా కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. దెన్ ఓన్లీ రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ఓకేనా, దట్స్ ఇట్. ఓకేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా ప్రతిదీ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ కాకపోతే ఇక్కడ మనం ఒక స్టెప్ చదువుకున్నాం చూడండి, డ్రాఫ్టింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ ది MOA అండ్ AOA. అంటే MOA అండ్ AOA మనమే ప్రిపేర్ చేయాలా, సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ రిలయన్స్ రీటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్. ఓకేనా, రిలయన్స్లో లైఫ్ స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ యొక్క మెమోరాండమ్ అండ్ AOA అండి, MOA అండ్ AOA, రియల్ MOA AOA. సో సర్టిఫైడ్ ట్రూ కాపీ ఫర్ రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ కూడా సైన్ చేశారు ఇక్కడ. ఆ తర్వాత చూడండి, ది అటాచ్డ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఆ కంపెనీకి ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిందో అది కూడా అటాచ్ చేస్తున్నారు. సో చూడండి, హైర్ బై సర్టిఫికేట్ దట్ ద రిలయన్స్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ ద 11th day of the August 2020 under the Companies Act 2013, and the company is limited by the shares. So they are treating like the company as limited by shares. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్. దిస్ ఇస్ ద కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఆఫ్ దిస్ కంపెనీ. అండ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అండ్ అలాగే ట్యాక్స్ డిడక్షన్ నెంబర్, TAN నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ. గివ్ అండర్ మై హ్యాండ్ అండ్ ద మేనేజర్ దిస్ 11th day of the August 2020. సో డిజిటల్ సిగ్నేచర్స్ ఆఫ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఎవరండి మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేసేది? ఎవరిస్తారు? రిజిస్ట్రారే ఇస్తారు, రిజిస్ట్రార్. సో దట్స్ వై హీ మేడ్ ద సైన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సైన్ చేశారు. అండ్ రిజిస్టర్ ఆఫ్ ద కంపెనీ సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ డాక్యుమెంట్ అనేది రిలీజ్ అయినట్టుగా దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్స్.
సో డిస్క్లైమర్ అండ్ అల్టిమేట్లీ సైన్ ఆఫ్ ది డైరెక్టర్. ఓకేనా, దిస్ ఈస్ ద కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో చూడండి, ఫస్ట్ దే హ్యావ్ గివెన్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఫస్ట్ పాయింట్ ఏం రాశారండి వాళ్ళు? ఏమని రాశారు? ది నేమ్ ఆఫ్ ది కంపెనీ ఈస్ రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్. అంటే మా కంపెనీని మీరు ఏమని పిలవాలండి అంటే రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అని పిలవాలి. దట్ ఈస్ ద నేమ్. ఫస్ట్ పాయింట్ అది రాశారు. ఆ తర్వాత ఏం రాశారు? రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ విల్ బి సిచ్యువేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది. నథింగ్ బట్ హోమ్ ఫర్ ది కంపెనీ యొక్క హోమ్ ఎక్కడ ఉందండి అంటే నథింగ్ బట్ ఇట్ వాజ్ ఇన్ ద రిజిస్టర్ లైక్ మహారాష్ట్రలో ఉంది. అండ్ థర్డ్ పాయింట్లో ద ఆబ్జెక్ట్స్ టు బి పర్సూడ్ బై ద కంపెనీ ఆన్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఆర్. సో ద కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే కంపెనీ అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, అవన్నీ ఇక్కడ ఇచ్చారండి. స్టాక్స్, సప్లై, ఇంటెంట్, అదర్స్, సో లేబుల్ ఓనర్స్ అండ్ హోల్డర్స్, లేకపోతే ఏజెంట్స్ని అపాయింట్ చేయగలరు. అండ్ ఆల్ ద ప్రొడక్ట్స్, కమోడిటీస్ ఇవన్నీ కూడా సేల్ చేయగలరు. అండ్ టు రెండర్ సర్వీసెస్ ఏదైనా కావాలంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ రిలేటెడ్గా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరు, సర్వీసెస్ కూడా తీసుకోగలరు. మ్యాటర్స్ నెససరీ ఫర్ ద ఆబ్జెక్ట్స్ క్లాస్. ఇక్కడ ఏదైతే చెప్పారో వాటికి రిలేటెడ్గా ఏ యాక్టివిటీ అవసరమైనా కానీ అవన్నీ కూడా చేయగలం. లోన్ తీసుకోగలం, బిజినెస్ కన్సల్టెన్సీని అపాయింట్ చేయగలం. ఇలా చాలా పాయింట్స్ రాశారండి వాళ్ళు ఏం చేయగలరు అనేది. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము చేయగలము అని రాశారు. 46 పాయింట్స్ రాశారు. చదువుతున్నా అంటే 46 పాయింట్స్ కూడా ఏంటండి అంటే దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ యాక్టివిటీస్ చేయబోతున్నారు, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, అదవుతుందా? ఇప్పుడు మీ ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు. మీ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఏం చెప్తారండి? మీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటండి మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఏంటండి? సిఎంఏ ఆర్ సిఏ, అవునా కదా? ఇదే అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తున్నారు, ఏం చేయాలి, లైక్ మీ ఆబ్జెక్టివ్ అంటే మీరు ఏం చెప్తున్నారండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో లేదా మీరు ఏం చేస్తున్నారో దాని గురించి చెప్తారు. సేమ్ కంపెనీ కూడా ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ కంపెనీ డూయింగ్ అండ్ వాట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ క్లాస్. సో లాస్ట్ వన్ లైబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ రాశారు. ఆ తర్వాత షేర్ క్యాపిటల్ ఎంతో రాశారు. ఆ తర్వాత లైక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో ఆ డీటెయిల్స్ ఇచ్చారండి. అండ్ ద లాస్ట్ వన్ దే సైన్ ద డాక్యుమెంట్. సో చూడండి ఇక్కడ ఎస్డి అని ఉందా, డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ అండి. సో దే మేడ్ ద డిజిటల్ సిగ్నేచర్స్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది మెమరాండమ్. దిస్ ఇస్ ద రియల్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెమరాండమ్. మెమరాండమ్ నిజంగానే ఇలాగే ఉంటుందండి కంపెనీస్లో. దిస్ ఇస్ ద రియల్ మెమరాండమ్ ఆఫ్ ది రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు మనం ఒక మెమరాండమ్ అనేది అసలు ఎలా ప్రిపేర్ చేయాలనేది చెక్ చేద్దాం. యాస్టీజ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో యాస్టీజ్ నిజంగా అలాగే ప్రిపేర్ చేయాలి. దట్స్ వై దే ప్రిపేర్ లైక్ దిస్. యాక్ట్లో మనకి ఎలాగైతే చెప్తారో అలాగే ప్రిపేర్ చేస్తారు. సో విల్ డిస్కస్ ద థింగ్స్. చూడండి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ నెంబర్ 4. ఓకేనా, కంపెనీస్ యాక్ట్లో మనకి సెక్షన్ నెంబర్ 4లో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి డిస్కషన్ ఉంటుందండి. సి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ ద ఫండమెంటల్ డాక్యుమెంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఒక కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే బేసిక్ డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అది మెమరాండమేనండి. మెమరాండమ్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ అయింది, సో ఇలా ఒక డాక్యుమెంట్ ఆ కంపెనీలో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ పవర్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అవన్నీ కూడా అందులోనే రాస్తారు. అసలు కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద డాక్యుమెంట్. దట్స్ వై మెమరాండమ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, బికాస్ దట్ ఈస్ ద ఫౌండేషన్. ఒక కంపెనీకి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. క్లియర్? సో దట్స్ వై మెమరాండమ్ ఈస్ ద ఫండమెంటల్ డాక్యుమెంట్. మెమరాండమ్ ఈస్ ది ఫండమెంటల్ డాక్యుమెంట్ for the formation of the company, hence considered as its charter or constitution. Memorandum defines the relationship of the company with the outsiders because it enables all those who deals with the company to know what its powers are and what activities it can engage in. The memorandum shall contain the following clauses. So ultimately this will be treated as the main thing. Charter అంటే ఇక్కడ ఏంటండి, లైక్ అంటే కంపెనీని నడిపించేది కూడా ఇక్కడ మెమరాండమే. అంటే మెమరాండంలో ఏదైతే ఉందో అదే కంపెనీ చేయగలదు, అంతకంటే ఎక్స్ట్రా ఒక్క యాక్టివిటీ కూడా చేయకూడదు. మీరు మెమరాండంలో ఏమైతే లైక్ బిజినెస్ మేము కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, మేము ఈ యాక్టివిటీస్ చేస్తామని చెప్పుంటారు కదా, ఆ యాక్టివిటీసే చేయాలి, కానీ అది ఎక్సిట్ చేసి ఈ ఒక్క యాక్టివిటీ కూడా చేయకూడదు. ఓకేనా,
దట్స్ వై కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ లేదా కంపెనీలో మెంబర్స్ ఎవరైనా జాయిన్ అవుతున్నా కానీ దే విల్ కంపల్సరీగా మెమరాండం చెక్ చేస్తారు. కంపెనీకి డ్యూటీస్ ఏంటి, కంపెనీకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, కంపెనీ అసలు ఏం చేయగలదు, అవన్నీ కూడా ఎక్కడ రాసుంటారు, మెమరాండంలో రాసుంటారు. దట్స్ వై కంపెనీతో మీరు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ కంపల్సరీగా మెమరాండం చదవాలి. చదువుతున్నా. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ కంపెనీ ఉంది. ఆ రిలయన్స్ రిటైల్ కంపెనీకి మీరు ఏంటండి కొంత స్టాక్ సప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఆ స్టాక్ సప్లై చేయాలనుకుంటే ఆ స్టాక్ సప్లై చేసే లైక్ వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా డైరెక్టర్స్కి, లేదా ఇలాంటి స్టాక్ అసలు తీసుకుంటే పేమెంట్ ఎప్పుడు ఇస్తారు ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద మెమరాండం. ఒకవేళ మెమరాండంలో క్లియర్గా రాశారు ఈ కంపెనీకి ఎవరు కూడా స్టాక్ సప్లై చేయకూడదు అని రాశారండి, అయినా కానీ మీరు సప్లై చేశారనుకోండి, మీరు ఏదైతే సప్లై చేశారో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. సో యూ కెనాట్ క్లెయిమ్ ఫర్ ద మనీ. మీరు గూడ్స్ సప్లై చేస్తే మీరు అమౌంట్ కోసం క్లెయిమ్ చేసుకోలేరు కంపెనీని. ఎందుకు క్లెయిమ్ చేయలేరు, అక్కడ పవర్స్ లేదు, కంపెనీకి పవర్ లేదు, అయినా మీరు సప్లై చేశారంటే సో దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్. దట్స్ వై మెమరాండం ఇస్ ద ఫైనల్ డాక్యుమెంట్. లైక్ ఒక రూల్ బుక్ లాగా, ఒక రూల్ బుక్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అదే ఫాలో అవుతాము మనం, అవునా కదా. ఒక రూల్ బుక్ ఉంటుంది, ఒక రూల్ బుక్లో ఏదైతే ఉంటుందో అదే ఫాలో అవుతూ ఉంటాం మనం, అది ఎక్సిడ్ అవ్వం కదా. దట్స్ వై మెమరాండం కూడా అంతేనండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రూల్ బుక్. ఓకేనా, క్లియర్. టోటల్గా లైక్ మెమరాండం ఆఫ్ అసోసియేషన్లో టోటల్ టాపిక్స్ని మనం డిఫరెంట్ క్లాజెస్ కింద డివైడ్ చేసాం. ద ఫస్ట్ వన్ ఈస్ చెప్పండి. సో ఏదైనా కంపెనీతో బిజినెస్ చేయాలంటే ట్రాన్సాక్షన్ చేసే ముందు ఎంఓఏ చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చూసుకో, అది ఒకవేళ మీరు ఎంఓఏ చదవకుండా మీరు ఎంటర్ అయిపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మీరు చదివారని. తర్వాత వచ్చి ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, మెమరాండంలో ఇలా లేదు మీరు ఇలా చేశారని ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ లైక్ మీరు ఏమంటున్నారు, నేను చదవలేదు సార్ నాకు తెలియదు అన్నా కానీ యూ విల్ బి లైబుల్. ఓకేనా, ఓకేనండి. సో మెమరాండం ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్. లైక్ మీరు చదివినా చదవకపోయినా కానీ ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ మీరు చదివారనే అజంప్షన్ ఉంటుంది. అండ్ అందులో డాక్యుమెంట్స్ కండిషన్స్ అన్నీ కూడా మీకు కంపల్సరీగా అప్లికబుల్ అవుతాయి. సో మీరు చదివినా చదవకపోయినా ఆ కండిషన్స్ అన్నీ మనం యాక్సెప్ట్ చేయాల్సింది. అవుతుందా. మీరు ఎప్పుడన్నా బ్యాంక్ వెళ్ళారా, బ్యాంక్ వెళ్ళినప్పుడు సమ్ డాక్యుమెంట్స్ ఏదైనా తీసుకుంటున్నారు, లేదా మీరు ఎప్పుడన్నా లోన్ తీసుకున్నా కానీ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మీ దగ్గర చాలా సైన్ తీసుకుంటారా. ఆ సైన్ తీసుకునే దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది తెలుసా, లైక్ చాలా రాసుంటారు అందులో. అవన్నీ మీరు చదువుతారా, చదవరు. ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తారు. బట్ కాకపోతే అందులో డేటా అందులో ఏంటంటే చాలా కండిషన్స్ ఉంటాయి. లైక్ ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా ఈ డేనా మీరు లోన్ మిస్ చేస్తే సో ఇంత పెనాల్టీ పడుతుంది, ఇంత ఛార్జెస్ వేస్తాం, అది మీకు చెప్పరు కానీ డాక్యుమెంట్లో ఉంటుంది. మీరు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఏదైనా లోన్ అనేది డిఫాల్ట్ చేశారనుకోండి, దెన్ దే విల్ ఛార్జ్ ద ఇంట్రెస్ట్. హెవీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. హెవీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి మీరు బ్యాంక్ వెళ్ళి అడుగుతున్నారు, సరే ఏంటి మీరు ఇంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు నాకు చెప్పలేదు కదా అన్నారు అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ చూపిస్తారు, ఇవ్వండి సార్ డాక్యుమెంట్ చదవండి అని. అవును ఇప్పుడు చదువుతున్నారు, అప్పుడు చదవమని చెప్పాలి కదా అంటే అప్పుడు అది మీ డ్యూటీ, చదవాలా చదవలేదా అనేది. సో చదివినా చదవకపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మీరు చదివారనే అజంప్షన్ ఉంటుంది. ఓకేనా, అది మీరు చదువుకోవాలి. చదవకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే యూ విల్ బి లైబుల్. ఓకేనా, క్లియర్. సేమ్ అదే రూల్ అనేది మనకి మెమరాండం కూడా అప్లై అవుతుంది. మెమరాండం కూడా దట్ ఈస్ ద రూల్ బుక్. సో అందులో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ మీకు తెలిసినా తెలియకపోయినా కానీ మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సింది. అందుకోసం ఏం చేయాలి, మనం ఆ రూల్ బుక్ చదవాలి. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ మెమరాండం కూడా చదువుకున్నారనుకోండి, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. ఆ కంపెనీకి మనం గూడ్స్ డెలివర్ చేయొచ్చా లేదా, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా, దట్స్ ఇట్. చూడండి టోటల్గా వి డివైడెడ్ ఇన్ ద నేమ్ క్లాస్, సిచ్యువేషన్ క్లాస్, ఆబ్జెక్ట్స్ క్లాస్, లయబిలిటీ క్లాస్, క్యాపిటల్ క్లాస్, సో సబ్స్క్రిప్షన్ క్లాస్ అండ్ ద నామినేషన్ క్లాస్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ 1PC. ఒకవేళ 1% కంపెనీ అయితే నామినేషన్ క్లాస్ కూడా అప్లై అవుతుంది. సో ఇలా మనం డిఫరెంట్గా లైక్ మెమరాండం ఆఫ్ అసోసియేషన్ని లైక్ టోటల్ కంటెంట్ని మనం డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ వచ్చేసరికి నేమ్ క్లాస్ కింద డివైడ్ చేసాం. సో చూద్దాం. నేమ్ క్లాస్, ది నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఇక్కడ చూడండి మనకి ఏదైతే నేమ్ క్లాస్ ఉందో ఆ నేమ్ క్లాస్లో మనకి రూల్స్ ఎలా చెప్తున్నారండి అంటే చెప్పాను ఆల్రెడీ. మెమరాండం అంటే ఏంటండి, నథింగ్ బట్ ఇట్ ఈస్ రూల్ బుక్. అంటే ఆ రూల్స్లో మనకి ఫస్ట్ రూల్ ఏం చెప్తున్నారండి అంటే నేమ్ క్లాస్ ఉండాలి. ఆ నేమ్ క్లాస్ కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు. నేమ్ క్లాస్ ఎలా ఉండాలి సార్ అంటే, see here, the name of the company with the last words limited and private limited. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ యూ స్టార్టెడ్ విత్ ద పబ్లిక్ కంపెనీ, మీరు ఒకవేళ పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేస్తే మీ కంపెనీ లాస్ట్లో లిమిటెడ్ అని ఎండ్ చేయాలి. అదవుతుందా.
ఇన్ కేస్ యూ స్టార్టెడ్ విత్ ద పబ్లిక్ కంపెనీ, లాస్ట్ మీ కంపెనీ యొక్క నేమ్ లాస్ట్లో మీరు లిమిటెడ్ అని ఎండ్ చేయాలి. ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేస్తే యూ నీడ్ టు ఎండ్ విత్ ద ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, ప్రైవేట్ లిమిటెడ్. చూడండి ఒకసారి, ఇక్కడ మనం రిలయన్స్ కంపెనీ తీసుకున్నామా, వీళ్ళు ఇక్కడ చూడండి రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్, లాస్ట్లో ఏమి యాడ్ చేశారు, లిమిటెడ్ అని యాడ్ చేశారు. ఎందుకు లిమిటెడ్ యాడ్ చేశారు, బికాస్ దిస్ ఈజ్ ఏ పబ్లిక్ కంపెనీ. అదే మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీ చెక్ చేశారనుకోండి, ప్రైవేట్ కంపెనీలో లాస్ట్లో లిమిటెడ్ అని ఉండకూడదండి, దట్ మస్ట్ బి నీడ్స్ టు బి ఎండ్ విత్ ద ప్రైవేట్ లిమిటెడ్, కంపల్సరీగా ఉండాలి. అవి మనం దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఫర్ ద కంపెనీ. సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది మీరే సెలెక్ట్ చేసుకుంటారు కదా ఒక కంపెనీకి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీకి నేమ్ మీరే సెలెక్ట్ చేసుకుంటారు, అవునా కదా. సో కంపెనీకి నేమ్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్లో మనకి ఏవైతే చెప్పారో ఆ రెస్ట్రిక్షన్స్లో చెప్పిన డీటెయిల్స్లో మీరు అలాంటి నేమ్స్ ఎప్పుడు కూడా మీ కంపెనీస్కి ఆ నేమ్స్ అనేది ఉంచకూడదు. ఓకేనా. మనకి కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి నేమ్స్ అనేది ఏ కంపెనీకి కూడా అవాయిడ్ చేయకూడదు. ఓకేనా. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఐడెంటికల్ విత్ ఆర్ రిసెంబల్ టూ నియర్లీ టు ద నేమ్ ఆఫ్ an existing company registered under this act or any under the previous company law. అంటే ఏంటండి, ఐడెంటికల్ ఆర్ సిమిలర్. చూడండి, మనం మెమరాండం ప్రిపేర్ చేసేటప్పుడు ది ఫస్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఈస్ నేమ్ క్లాస్. వీ నీడ్ టు ప్రిపేర్ ది నేమ్ క్లాస్ ప్రిపేర్ చేయాలండి. సో నేమ్ క్లాస్లో కూడా ఫస్ట్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అయితే it needs to end with the పబ్లిక్ కంపెనీ అయితే it needs to end with the లిమిటెడ్. అదే ప్రైవేట్ కంపెనీ అయితే కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ we need to end the name of the company with the ప్రైవేట్ లిమిటెడ్. చూసుంటారు కదా పీవీటీ లిమిటెడ్ అని రాస్తూ ఉంటారు, నథింగ్ బట్ దట్ ఈస్ అ ప్రైవేట్ కంపెనీ అండ్ దట్ మస్ట్ బి ఎండ్ విత్ ద ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. ఆ తర్వాత నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్ ది యాక్ట్ వీ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్. మనకి ఏంటండి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఏంటండి అంటే, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ it cannot be similar or identical to the existing company. ఆల్రెడీ రిలయన్స్ కంపెనీ ఉంది, మీరు ఇంకొక రిలయన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఇస్తారా మీకు నేమ్? అలాగా ఇస్తారండి, ఎవరు కదా. అలా కాదు. ఇప్పుడు ఏంటండి అంటే రిలయన్స్ అని ఉంది కంపెనీ, ఓకేనా. మీరు కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, కాకపోతే రిలయన్స్ ఇదండి ఫస్ట్ అయితే. యాక్చువల్గా దిస్ ఇస్ ద ఒరిజినల్ కంపెనీ. మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, రిలయన్స్, జస్ట్ ఏ ప్లేస్లో ఈ రీప్లేస్ చేశారు. బట్ సేమ్ కాదు కదా చెప్పండి, ఈ నేమ్ ఉంచొచ్చా అండి. సో దిస్ నేమ్ కెనాట్ బి గివెన్. ఎందుకండి, ఐడెంటికల్గా ఉంది కదా, సిమిలర్గా ఉండకూడదు, ఐడెంటికల్గా కూడా ఉండకూడదు, అంటే మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి లైక్ రిలయన్స్ ఈజ్ ద ఒరిజినల్ కంపెనీ, బట్ మనం కంపెనీ స్టార్ట్ చేసాం రిలయన్స్ అని ఈతో స్టార్ట్ చేసాం. మనం వెళ్ళి పబ్లిక్ చెప్తాం, సో మేము రిలయన్స్ కంపెనీ, సో మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైనా పబ్లిక్ వచ్చి షేర్స్ పర్చేస్ చేయాలని పర్చేస్ చేయండి అన్నాం. పబ్లిక్ అనేది లైక్ రిలయన్స్ కంపెనీ అని మోసపోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఛాన్సెస్. ఎందుకండి, నేమ్ సేమ్గా కనిపిస్తుంది కాబట్టి మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు. ఎస్, ఇది కూడా రిలయన్స్ కంపెనీలో పార్ట్ ఏమోనని మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీలో దట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద రిలయన్స్ కంపెనీ.
సో అలా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్కి ఎలాంటి లైక్ డౌట్స్ కానీ ఎలాంటి చీటింగ్ కానీ జరగకుండా ఉండాలంటే ద నేమ్ గివెన్ టు వన్ కంపెనీ కెనాట్ బి గివెన్ టు ద అనదర్ కంపెనీ అండ్ అలాంటి నేమ్ సిమిలర్ నేమ్ కూడా అవాయిడ్ చేయరు. అర్థవుతుందా? అలాంటి నేమ్ సిమిలర్ నేమ్ కూడా ఉండదు. ఓకేనా? సో మీరు ఐ థింక్ ఇవి చూసుంటారండి మనకి లైక్ రైల్వే స్టేషన్స్లో కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ దగ్గర మీకు వాటర్ బాటిల్స్ చూసారా మీరు? ఒకటే కంపెనీ యాక్చువల్గా అయితే ఒరిజినల్ కంపెనీ ఉంటుంది, దానికి డూప్లికేట్ కంపెనీస్ చాలా ఉంటాయి. చూసారా ఎప్పుడన్నా? చూసారండి? బిస్లరీ చూసారా? చూడండి, ఏంటి ఎలా ఉన్నాయండి? 4 కూడా అన్నీ సేమే యాక్చువల్గా అయితే. ఇది బెల్సరీ, ఏంటండి బిల్సరీ, ఇది బిస్లరీ ఒరిజినల్ వన్, ఇది బ్రిస్లీ. అంటే ఏంటండి అటు ఇటు లెటర్స్ చేంజ్ చేయడం కానీ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్గా వచ్చేలా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవసరం ఏంటి? వాళ్ళు కూడా ఒక సపరేట్ బ్రాండ్ నేమ్ పెట్టేసి సేల్ చేయొచ్చు కదా. ఎందుకు సేమ్ ఆ లెటర్స్ యూస్ చేస్తున్నారు? పబ్లిక్ని డిసీవ్ చేయడానికి. లైక్ ఇది కూడా ఒరిజినల్ బ్రాండే అని డిసీవ్ చేయడానికి అలా సేల్ చేస్తూ ఉంటారు. చూడండి, లైక్ కవర్స్ కూడా సేమ్ అలాంటి గ్రీన్ కలర్సే యూస్ చేస్తూ ఉంటారు. అంటే డమ్మీ కంపెనీస్ ఇవన్నీ. ఎందుకు యూస్ చేస్తున్నారండి అంటే టు డిసీవ్ ద పబ్లిక్. ఇవి యాక్చువల్గా అసలు ఈ కంపెనీస్ అనేది రిజిస్ట్రేషన్ లేదండి వీటికి. అర్థవుందా? దీస్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ కంపెనీస్. సో ఎనీవన్ కెన్, మీరు అలాంటి ఎప్పుడన్నా ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఒక కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అవునా? సార్ వాటర్ బాటిల్ తాగామా పడేసామా అంటారా? బట్ చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే అంటే దోస్ ఆర్ నాట్ ద రియల్ కంపెనీస్. రిజిస్ట్రేషన్ లేదు వాటికి. అర్థమవుతుందా? సో ఇలాగ ఏదైతే వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎందుకండి మెయిన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బ్రాండ్ని రిసెంబుల్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగా స్టార్ట్ చేసినప్పుడు అల్టిమేట్గా పబ్లిక్ అనేది డిసీవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సేమ్ ద థింగ్ కంపెనీస్లో కూడా మనం ఒక కంపెనీ నేమ్ ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొక సేమ్ అలాంటి కంపెనీ కానీ లేదా ఐడెంటికల్ కంపెనీ కానీ నేమ్ ఎవరికైనా ఇచ్చామంటే సో దెర్ మే బీ ద క్లాష్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో రిలయన్స్ వాళ్ళు పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేస్తే మనం ఇచ్చాం అనుకుంటారు, లేదా మనం ఇష్యూ చేస్తే వాళ్ళు ఇష్యూ చేశారనుకుంటారు. అలా క్లాష్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లోనే మనకి రెస్ట్రిక్షన్ ఇచ్చారండి. ఏంటి? ఐడెంటికల్ విత్ ఆర్ రిసెంబుల్ టు నియర్లీ టు ద నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్. 2013 యాక్ట్లో కానీ 1956 యాక్ట్లో కానీ ఎందులోనైనా సరే ఏదైనా కంపెనీ రిజిస్టర్ అయిందా ఆ కంపెనీ యొక్క నేమ్కి సిమిలర్గా ఉందా లేదా ఐడెంటికల్గా ఉందా యు ఆర్ నాట్ అలౌడ్ టు పుట్ దట్ నేమ్. ఆ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రెస్ట్రిక్షన్. అర్థమవుతుందా? అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సచ్ యూజ్ ఆఫ్ విచ్ బై ద కంపెనీ విల్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో ఏదైనా అఫెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉంది, లైక్ ఇల్లీగల్ నేమ్స్ ఏదైనా ప్లేస్ చేస్తున్నారు, అలాంటి వాటికి కూడా మనం రెస్ట్రిక్షన్ అనేది ప్లేస్ చేసామండి. సచ్ యూజ్ ఆఫ్ విచ్ బై ద కంపెనీ ఈజ్ అన్డిజైరబుల్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే ఒపీనియన్ తీసేసుకుంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి లైక్ ఇది ఇలాంటి నేమ్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ కంపెనీకి నేమ్ ప్లేస్ చేస్తున్నారండి. ఇప్పుడు నేమ్ ప్లేస్ చేసినప్పుడు ఏమని ప్లేస్ చేస్తున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని యూస్ చేస్తున్నారు. కంపెనీ నేమ్లో బ్యాంక్ అని వస్తుంది, లేదా ఇన్సూరెన్స్ అని వస్తుంది, ఓకేనా, లేదా పబ్లిక్ అని వస్తుంది, ఓకేనా, లేదా నేషనల్ లైక్ ఇండియన్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్, ఇలా సంథింగ్ కొన్ని నేమ్స్ వస్తున్నాయి. ఇలా నేమ్స్ వచ్చినప్పుడు ఏంటండి అంటే ఇవన్నీ కూడా అఫెన్స్ క్రియేట్ చేసేలాగా ఉన్నాయండి. ఎందుకండి బ్యాంక్ అంటే మనం ఏమనుకుంటాం, ఇది సంథింగ్ ఏదన్నా ఆర్బీఐ రిలేటెడ్ బ్యాంక్ ఏమో అనుకుంటాం, లైక్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ బ్యాంక్స్ అనుకుంటాం. బట్ ఇది ఆర్బీఐ రెగ్యులేటెడ్ బ్యాంక్ కాదు, ఏదో వీళ్ళు సంథింగ్ చిన్న ఏదో బిజినెస్ చేస్తున్నారు, దానికి బ్యాంక్ అని నేమ్ పెట్టారు. పెట్టచ్చు అలాగా.
అలా బ్యాంక్ అని ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉందండి, ఆంధ్ర బ్యాంక్ అని ఉంది, వాళ్ళందరూ బ్యాంక్ యూస్ చేస్తారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా ఎక్కడ రిజిస్టర్ అయ్యారు? ఆర్బీఐ యాక్ట్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. బట్ మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా తీసుకోలేదు. జస్ట్ యూ స్టార్టెడ్ ద లైక్ రవి బ్యాంక్ అని స్టార్ట్ చేస్తారు. రవి బ్యాంక్ సంథింగ్ ఏదో కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే ఏంటండి ఇక్కడ మనం ఆ నేమ్ చూసిన వెంటనే అది రిజెంబుల్ ఎలా అవుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంక్స్ అయి ఉంటాయని అనుకుంటున్నాం. సో బట్ కాకపోతే మీరు ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంక్ కాదు అది. సో బట్ కాకపోతే ఇలా తీసుకోకూడదండి. ఎందుకని అంటే మీరు అలా తీసుకోవాలంటే కంపల్సరీగా ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో అలా పర్మిషన్స్ లేకుండా ఇలాంటి నేమ్స్ ఏది కూడా యూస్ చేయకూడదు. దీస్ ఆల్ ఆర్ ద రెస్ట్రిక్టెడ్ నేమ్స్. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైనా స్పెసిఫిక్గా చెప్పింది, ఎస్ ఇలాంటి నేమ్స్ మీరు ప్లేస్ చేయకూడదని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చెప్పినా కానీ ఆ నేమ్స్ కూడా ఏ కంపెనీకి కూడా ఇవ్వరు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ which contains any words or expression that it is likely to give the impression that the company is in any way connected with the or having the patronage of the central government or any state government or any other local authority. మీరు కంపెనీ స్టార్ట్ చేశారండి, ఆ కంపెనీ పేరు ఏంటండి అంటే మోడీజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఏంటది? మోడీజీదా అర్థమవుతుందా? లేదా కేసీఆర్ సిమెంట్ అని స్టార్ట్ చేశారు. కేసీఆర్ సిమెంట్ అంటే ఏంటండి? లైక్ ఒక గవర్నమెంట్ని కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అని లేదా బీజేపీ అని ఇలా మనకు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా? ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క నేమ్స్ కానీ లేదా గవర్నమెంట్ నేమ్ లైక్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సిమెంట్ లిమిటెడ్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సిమెంట్ అంటే మీరు ఏమనుకుంటారు? గవర్నమెంట్ సిమెంట్ అనుకుంటారా లేదా బయట వాళ్ళది అనుకుంటారా? గవర్నమెంట్ అనుకుంటారు. ఎందుకు? క్లియర్గా రాస్తున్నారు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా చిన్న ప్రైవేట్ కంపెనీ కానీ స్టేట్ గవర్నమెంట్ అని యూస్ చేస్తారు. లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ది ప్రైవేట్ లిమిటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ అని మనం అవన్నీ చూస్తాం. తర్వాత అది ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏంటి మనకు అట్రాక్ట్ అయ్యేది? సెంట్రల్ గవర్నమెంట్ అని అట్రాక్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అని అట్రాక్ట్ అయిన వెంటనే మనం ఏమనుకుంటాం? అచ్చా ఇదేదో కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లైక్ ఇవి పర్చేస్ చేస్తే బెటరే, మనకి సేఫ్గా ఉంటామని అనుకొని పర్చేస్ చేసేస్తారు. బట్ కాకపోతే వాళ్ళు నాట్ ఫర్ దట్ పర్పస్ వాళ్ళు స్టార్ట్ చేసింది. సో దట్స్ వై ఇలా మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తూ కానీ స్టేట్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ లేదా లోకల్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది కానీ ఏదైనా కంపెనీ నేమ్ స్టార్ట్ చేసినా కానీ దట్ కెన్ నాట్ బి దట్ ఆల్సో నాట్ పాసిబుల్, దట్ ఆల్సో ఏ రెస్ట్రిక్షన్ ఫర్ అస్. ఓకేనా? అలా కూడా ఏ కంపెనీ నేమ్ కూడా తీసుకోకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఇంక్లూడ్స్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ నేమ్లీ బోర్డ్, కమిషన్, అథారిటీ. which includes the words or expression namely board, commission, authority, small scale industries, khadi, village industries corporation, financial corporation, municipal development. ఇలా ఏ నేమ్స్ కూడా మీరు యూస్ చేయకూడదండి. బోర్డ్ అని మనం ఎప్పుడు యూస్ చేస్తాం? నార్మల్గా ఒక బోర్డ్ అంటే కానీ లేకపోతే ఒక కమిషన్ అని ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాం మనం? గవర్నమెంట్ ఆఫీషియల్స్ యూస్ చేస్తారు. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఆఫీసెస్లో యూస్ చేస్తాం. మేమందరం కూడా ఒక కమిషన్ పాస్ చేస్తాం, సో ఇలా చేస్తాం. ఇదంతా ఎవరు యూస్ చేస్తారండి? గవర్నమెంట్ యూస్ చేస్తుంది. మీరు స్టార్ట్ చేస్తారు ఒక కంపెనీ స్టార్ట్ చేసి సంథింగ్ రవితేజ కమిషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా మీరు ఒక కమిషన్ అంటే ఇదేదో కమిషన్ అంటున్నారు, సో ఇదేదో గవర్నమెంట్కి సంబంధించిందని రెప్లికేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై అలా ఏ కంపెనీ నేమ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ అని కానీ కమిషన్ అని కానీ అథారిటీ ఏంటండి? అథారిటీస్ అంటే ఎక్కడుంటాయి? గవర్నమెంట్ సెక్టార్స్లో ఉంటాయి. సో అలాంటి గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ యూస్ చేసే అథారిటీ అని ఎక్కడ కూడా మీ కంపెనీ నేమ్స్లో ఉండకూడదు. అవుతుందా? క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ చిట్స్ అథారిటీ లిమిటెడ్ అని ఉంది. శ్రీరామ్ చిట్స్ అథారిటీ అంటే మనకి ఆ నేమ్ నార్మల్గానే ఉంది కానీ బట్ లాస్ట్లో యాడ్ చేసిన అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది? లైక్ సంథింగ్ ఇట్ ఈస్ సమ్ పవర్ఫుల్ కంపెనీ, లైక్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు సమ్ గవర్నమెంట్స్ కావచ్చు, లేదా ఇండియన్కి లైక్ ఏదైనా సపరేట్ రెగ్యులేషన్ కావచ్చు, లేదా సపరేట్ రూల్ కావచ్చు, ఇలా అనుకుంటాం. దట్స్ వై అలాంటి నేమ్స్ ఏది కూడా యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు. దట్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ అండర్ ద రెస్ట్రిక్షన్. ఓకేనా? సో చూడండి, అథారిటీ అని కానీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లైక్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్ కంపెనీనా? అది కాదు కదా. సో అలా ఎలాంటి కంపెనీస్ కూడా స్టార్ట్ చేయకూడదు మనం. చీఫ్ మినిస్టర్ అని చెప్పడం కానీ మినిస్టర్ అని చెప్పడం, నేషన్ అని చెప్పడం, ఫారెస్ట్ కార్పొరేషన్, డెవలప్మెంట్ ఆఫ్ స్కీమ్స్, స్టాట్యూట్ ఆర్ స్టాట్యూటరీ, కోర్ట్ ఆర్ జ్యుడిషియల్, గవర్నర్ బ్యూరో, లైక్ బ్యూరో, ఇవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కోర్టు, జ్యూరిడిక్షరీ, లేకపోతే మనకి గవర్నర్ అని, బ్యూరో అని. అండ్ ద యూజ్ ఆఫ్ ది వర్డ్ స్కీమ్స్ విత్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ అండ్ ఇండియన్, భారత్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అథారిటీ ఆర్ ఇన్ ద మేనర్
resembles with the schemes launched by the central state government and the authorities. For example, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారండి, చెప్పండి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా చెప్పండి మీకు తెలిసినవి. స్వచ్ఛ భారత్, ఇంకా అండి ఏంటండి, మిషన్ భగీరథ, ఇంకా కంటి వెలుగు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, లైక్ స్వచ్ఛ భారత్ సంథింగ్, స్వచ్ఛ భారత్ లైక్ ఏంటండి ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశారండి. మనం చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం, సంథింగ్ స్వచ్ఛ భారత్ అంటే ఇదేదో స్కీమ్లో వీళ్ళు ఏదైనా సప్లై చేస్తున్నారేమో అనుకుంటారా లేదా? సో అలా మీరు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసినా కానీ ఆ స్కీమ్ నేమ్ని రిసెంబుల్ చేస్తూ కూడా ఏ కంపెనీ నేమ్ కూడా అవార్డ్ చేయకూడదు. అవుతుందా? సో బికాజ్ ఇలా మీరు ఏది చేసినా కానీ ఏంటండి, కంపల్సరీగా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే మీరు కంపెనీకి ఏదైతే నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ అనేది పబ్లిక్కి క్లియర్గా ఉండాలి, పబ్లిక్ అనేది డిసీవ్ అయ్యే విధంగా ఉండకూడదు. ఓకేనా? పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉండకూడదు, పబ్లిక్ మిస్అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఇక్కడ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఇచ్చారో ఈ రెస్ట్రిక్షన్స్ అని మీరు ఫాలో అవ్వాలి. కమిషన్ అని, బోర్డ్ అని, బ్యూరో అని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ అని, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, లేదా ఏదైనా గవర్నమెంట్ బాడీ, ఇలాంటి ఎలాంటివి కూడా మీరు యూస్ చేయడానికి ఛాన్స్ లేదు బై ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంపెనీ. ఓకేనా? ఎక్కడ చూసారా మీరు ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, బ్యూరో ఇలాంటి కంపెనీస్ ఎక్కడ చూసారా? చూసుంటారండి. చూసినా కానీ అది అసలు కంపెనీ అయి ఉండదు, రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండదు. చదువుతుందా? ఇప్పుడు మనం బిస్లరీ గురించి చూసామా, ఆ బిస్లరీ ఏంటండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు. దట్స్ వై దే స్టార్టెడ్ లైక్ దట్. అలా స్టార్ట్ చేశారు ఎందుకు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళు అలా ఫేక్గా స్టార్ట్ చేశారు. చదువుతుందా? క్లియర్? దట్స్ ఇట్. సో దీస్ ఆల్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్. ద ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఏం చెప్పుకున్నాం, ఐడెంటికల్గా కూడా ఉండకూడదు, రిసెంబుల్ చేస్తూ కూడా ఉండకూడదు, ఎలాంటి అఫెన్స్ క్రియేట్ చేసే విధంగా కూడా ఏ నేమ్ కూడా ఉండకూడదండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అఫెన్స్ క్రియేట్ చేసే విధంగా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫోకస్ చేస్తూ ఏదైనా నేమ్ పెడుతున్నారు మీరు, అలా ఏది కూడా పబ్లిక్ అఫెన్స్ చేసే విధంగా ఉండకూడదు. అండ్ సచ్ అదర్ విచ్ ద కంపెనీ ఈస్ డిసైడ్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే చెప్పేసింది అసలు ఈ కంపెనీకి ఈ నేమ్ ఉండకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేశారండి. అలా ఉండకూడదు. సో ఏదైనా గవర్నమెంట్ని కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని రిసెంబుల్ చేస్తూ కానీ, లేదా కొన్ని వర్డ్స్ ఇచ్చారు మనకి, బోర్డ్ అని, అథారిటీ అని, కమిషన్ అని, మున్సిపాలిటీ అని, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ యూస్ చేసి ఏ కంపెనీ నేమ్ కూడా మీరు స్టార్ట్ చేయకూడదు. క్లియర్? అర్థమైందా? దీస్ ఆల్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ దట్ విల్ బి దేర్ ఇన్ మేకింగ్ ద కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ డిసైడ్ చేసేటప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని కంపెనీ నేమ్ అనేది లైక్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రెస్ట్రిక్షన్స్లో ఏదైతే ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ని బేస్ చేసుకుని మీరు ఏదైనా కంపెనీ నేమ్ చెప్పారనుకోండి, రిజిస్ట్రార్ విల్ క్యాన్సిల్ యువర్ అప్లికేషన్. మీరు ఏదైతే అప్లికేషన్ ఇస్తున్నారో ఆ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఎందుకు? మీకు ఆల్రెడీ సెక్షన్ నెంబర్ 4లో నేమ్ క్లాజ్లో చెప్పాం కదా ఇలాంటి నేమ్స్ ఉండకూడదని, అయినా మీరు ఈ నేమ్ ఇచ్చారు అని క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మీరు ఫ్రెష్ అప్లికేషన్ ఇవ్వాలి, ఇంకొక నేమ్ తీసుకొని. అవుతుందా? సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ చెక్ చేసాం. ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా చెక్ చేసి యూ డిసైడెడ్ ఏ నేమ్, ఒక కంపెనీ నేమ్ డిసైడ్ చేశారు, ఇన్నోవేటివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్నోవేటివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో దట్ వాజ్ గివెన్ టు ద రిజిస్టర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి సార్ మేము ఈ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇలాంటి కంపెనీ ఎక్కడ కూడా లేదు, దీన్ని రిసెంబుల్ చేయట్లేదు, గవర్నమెంట్ని కూడా రిసెంబుల్ చేయట్లేదు, అండ్ అలాగే ఎలాంటి స్కీమ్స్కు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్స్ వాటికి అసలు సంబంధమే లేదు, ఇన్నోవేటివ్ టెక్ లిమిటెడ్ అనేది మేమే స్టార్ట్ చేసాం. ఓకే, క్లియర్. అపాన్ ద రిసిప్ట్ ఆఫ్ అన్ అప్లికేషన్, ఎప్పుడైతే రిసిప్ట్ లైక్ అప్లికేషన్ వస్తుందో రిజిస్టర్కి, ద రిజిస్టర్ మే ఆన్ ది బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్నిష్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ రిజర్వ్ ది నేమ్ ఆఫ్ ది నేమ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది అప్రూవల్ ఆర్ సచ్ అదర్ పీరియడ్. అంటే ఇక్కడ ఏంటని అంటే మీరు ఎప్పుడన్నా ట్రైన్స్లో ఇలా చూస్తూ ఉంటారండి, మూవీస్లో ఇలా చూస్తూ ఉంటారు కదా, ఎలాగండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ దగ్గరికి వెళ్ళారు, అన్రిజర్వ్డ్ సెట్టింగ్లోకి వెళ్ళారు మీరు, వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు, పక్కన స్పేస్ ఏదైతే ఉందో, పక్కన సీట్ ఏదైతే ఉందో అది కూడా రిజర్వ్ చేసేస్తారు. అతను ఏమని చెప్తారు, సో మా వాళ్ళు వస్తున్నారండి, ఈ సీట్ ఖాళీ లేదు అని చెప్పేస్తారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అచ్చా మీరు అవునా ఉన్నారా అని మీరు అక్కడే వెయిట్ చేశారు, 1/2 hour అయింది, ట్రైన్ వెళ్తూ ఉంది కానీ ఎవరు రావట్లేదు అక్కడికి, 1 hour అయింది ఇంకా ఎవరు రాలేదు, 1.5 hour అయింది ఎవరు రాలేదు ఆ సీట్లోకి, మీరు ఏం చేస్తారు?
చేస్తారండి? వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ఏంటి నార్మల్గా ఏంటండి ఇంత లైక్ ఎంత టైం అవుతుందా ఇంకా మీరు చెప్పారు కానీ ఎవరు రావట్లేదు, సో ఐ విల్ సిట్ అని కూర్చుంటారు లేదా? అంటే రిజర్వేషన్ ఈజ్ అప్పుడు కొంతవరకు మాత్రమే ఉంటుంది. సేమ్ అలాగే కంపెనీస్లో కూడా ఏంటి, మీరు ఒక నేమ్ చెప్పారు కదా, మీరు ఒక నేమ్ చెప్పారా, ఇన్నోవేటివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక నేమ్ రిజిస్ట్రార్కి ఇచ్చారు. ఆ రిజిస్ట్రార్కి ఇచ్చిన నేమ్ అనేది ఆ కంపెనీ లైక్ రిజిస్ట్రార్ విల్ రిజర్వ్ ఫర్ ఓన్లీ 20 days. 20 days వరకు మాత్రమే రిజిస్ట్రార్ అనేది రిజర్వ్ చేస్తారు. అప్పట్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ నేమ్ 21st డే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చేయచ్చు. అవుతుందా? బికాస్ రిజర్వేషన్ విల్ బి అప్లికబుల్ అప్ టు 20 days ఓన్లీ. రిజర్వేషన్ ఆఫ్ ది నేమ్ విల్ బి డన్ అప్ టు 20 days ఓన్లీ. ఓకేనా? క్లియర్? సో చూడండి, అపాన్ ది రిసిప్ట్ ఆఫ్ ది application, the registrar may, on the basis of the information on the documents furnished along with the application, reserve the name for a period of 20 days from the date of approval or the such other period. సో అతను ఎప్పుడైతే రిజిస్ట్రార్ ఎస్ ఈ నేమ్ యూనిక్ గానే ఉంది, ఎవరిని కూడా రిసెంబుల్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని ఎప్పుడైతే అప్రూవల్ చేశారో అక్కడ నుంచి 20 days వరకు మాత్రమే ఆ నేమ్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది. ఓకేనా? క్లియర్? దట్స్ ఇట్. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ది రిజర్వ్డ్ నేమ్. నేమ్ ఆల్రెడీ రిజర్వ్ చేశారు కదా, అది క్యాన్సిల్ కూడా అవ్వచ్చా సార్? ఎస్, క్యాన్సిల్ అవ్వచ్చండి. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? మీరు ఆల్రెడీ ఏదైతే డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ పంపించారో ఆ డాక్యుమెంట్స్ అని తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏదైతే ఇచ్చారో అవన్నీ మిస్టేక్ అని తెలిసింది. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ పంపించారో లేదా మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అది ఆ తర్వాత మీరు అది లైక్ ఆఫ్టర్ ద రిజర్వేషన్ తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అవన్నీ రాంగ్ అని తర్వాత తెలిసిందండి. అప్పుడు ఏం చేస్తారు? మీ నేమ్ మీకే ఉంటుందా? లేదు. బికాజ్ మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో దట్ ఈస్ బై గివింగ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. మీరు కొన్ని మిస్స్టేట్మెంట్స్ కానీ లేదా మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రాంగ్ఫుల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. దెన్ ఇన్ దట్ కేస్ మీరు ఏదైతే నేమ్ రిజర్వ్ చేసుకున్నారో దట్ విల్ బీ క్యాన్సిల్డ్ బై ద రిజిస్టర్. ఓకేనా? చూడండి, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజర్వ్డ్ నేమ్ వేర్ ఆఫ్టర్ ద రిజర్వేషన్ ఆఫ్ నేమ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద నేమ్ వాస్ అప్లైడ్ బై ఫర్నిషింగ్ ది రాంగ్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీరు నేమ్ ఎలా తీసుకుంటున్నారండి? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లేదా మిస్స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ప్రొవైడ్ చేసి మీరు ఏదైనా నేమ్ కనుక రిజర్వ్ చేసుకుంటే దట్ విల్ బీ క్యాన్సిల్డ్ బై ద రిజిస్ట్రార్ క్యాన్సిల్ చేసేయచ్చు. అర్థమవుతుందా? క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ద కంపెనీ హ్యాస్ నాట్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ద రిజర్వ్డ్ నేమ్ షల్ బి cancelled and the person who has made the application shall be liable to a penalty which may extend to the 1 lakh rupees. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటండి లైక్ కంపెనీని రిజర్వ్ లైక్ మీకు ఎంత టైం ఉంటుంది చెప్పండి? ఒక నేమ్ని రిజర్వ్ చేసుకోవడానికి ఎన్ని డేస్ టైం ఉంటుంది? 20 days టైం ఉంటుంది. ఆ 20 days టైంలో మీరు ఏం చేయాలండి అంటే యూ నీడ్ టు స్టార్ట్ ద కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిపోవాలి. ఒకవేళ మీరు కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయలేదు, ఇంకా కంపెనీ స్టార్ట్ చేయలేదు, ఒకవేళ కంపెనీ స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్గా రిజిస్టర్లో నుంచి ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో రిజిస్టర్ ఏంటండి అంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్లో నుంచి ఆ కంపెనీ నేమ్ అనేది రిమూవ్ చేసేసి he can give the penalty to you. Penalty up to 1 lakh penalty కూడా ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ద యూ హ్యావ్ గివెన్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి నేమ్ ఎవరికి లేదు సార్ అని మీరు చెప్పేసి కానీ లేకపోతే సిమిలర్ అలాంటి కంపెనీ ఆల్రెడీ ఎక్కడన్నా ఉంది బట్ ఆ డాక్యుమెంట్స్ ఏది మీరు చెప్పకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పి నేమ్ అనేది తీసుకుందాం అనుకున్నారు, లేదా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డాక్యుమెంట్స్ కొన్ని సైన్ చేయలేదు, అలా ఏది చేసినా కానీ పెనాల్టీ అనేది ఛార్జ్ అవుతుంది. దట్ కెన్ గో అప్ టు 1 lakh. ఓకేనా? అండ్ అలాగే రిజిస్టర్లో నుంచి మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఇన్నోవేటివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ కూడా రిమూవ్ చేసేస్తారు. బికాస్ ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు. ఒకవేళ ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయిపోయిందండి, 20 days టైం ఇచ్చాం మనం, నెక్స్ట్ 5 daysలోనే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేస్తుంది, కంపెనీ స్టార్ట్ చేశారు కూడా, అంటే కంపెనీ నేమ్ పబ్లిక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారండి? ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటండి అంటే డైరెక్ట్గా మనం కంపెనీ నేమ్ ఆన్ ద స్పాట్లో రిమూవ్ చేయలేం బికాస్ ఆల్రెడీ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి. సో కంపెనీకి ఒక ఆప్షన్ ఇస్తున్నాం, ఏమనండి అంటే విత్ ఇన్ 3 months టైంలో ప్లీజ్ చేంజ్ ద కంపెనీ నేమ్ చేంజ్ చేసేయండి. బికాస్ యూ మేడ్ ద కంపెనీ నేమ్ మీరు ఏదైతే తీసుకున్నారో అదేంటండి అంటే యూ హ్యావ్ టేకెన్ ద కంపెనీ నేమ్ బై మిస్టేక్. ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు కంపెనీ నేమ్ తీసుకున్నారు కాబట్టి సో మీకు మేము 3 months టైం ఇస్తున్నాం. ఆ 3 months టైంలో కంపెనీ నేమ్ మళ్ళీ చేంజ్ చేయండి. ఒకవేళ చేంజ్ చేయకపోతే కంపెనీని క్లోజ్ చేపిస్తారండి, అంతే కదా? బికాస్ ఆ నేమ్ ఉండకూడదు, ఆ నేమ్ అయినా ఉంది కదా, సో ఆల్రెడీ కంపెనీ కూడా స్టార్ట్ అయింది కదా, సో వై నీడ్ టు క్లోజ్ ద కంపెనీని క్లోజ్ చేయడం దేనికి? అట్లీస్ట్ నేమ్ చేంజ్ చేసుకోండి, వ్యాలిడ్ అయిపోతుంది కదా.
దట్స్ వై 3 months టైం ఉంటుంది. ఆ 3 months టైంలో యూ నీడ్ టు చేంజ్ ద కంపెనీ నేమ్. ఒకవేళ అప్పటికి చేంజ్ చేయకపోతే రిజిస్ట్రార్ విల్ పాస్ ద ఆర్డర్ టు క్లోజ్ ద కంపెనీని క్లోజ్ చేయమని ఆర్డర్ పాస్ అనేది జరుగుతుంది. ఓకేనా, దట్స్ ఇట్. చూడండి, ఇఫ్ ద కంపెనీ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ద రిజిస్ట్రార్ మే ఆఫ్టర్ గివింగ్ ద కంపెనీ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్. సో ఒకవేళ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోతే రిజిస్ట్రార్ ఒక ఆప్షన్ ఇస్తారు మనకి. ఏంటంటే ఆప్షన్ ఐదర్ డైరెక్ట్ ద కంపెనీ టు చేంజ్ ఇట్స్ నేమ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 months. 3 monthsలో కంపెనీ నేమ్ చేంజ్ చేస్తామంటే చేంజ్ చేయండి ఆఫ్టర్ పాసింగ్ ఆర్డినరీ రెజల్యూషన్, ఆర్ టేక్ యాక్షన్ ఫర్ స్ట్రైకింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ ది కంపెనీస్, ఆర్ మేక్ ఎ పిటిషన్ ఫర్ వైండింగ్ ఆఫ్ ది కంపెనీ. సో ఒకటి, మీకు 3 months టైం ఇస్తున్నాం, చేంజ్ చేసుకుంటారా చేంజ్ చేయండి, లేదా చేంజ్ చేసుకోమంటారా మీ నేమ్ క్యాన్సిల్ చేసేస్తాం అండ్ కంపెనీని కూడా క్లోజ్ చేసేయమని ఆర్డర్ పాస్ చేస్తాం. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ ద రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ రిగార్డింగ్ ద నేమ్ క్లాజ్. అంతేనండి, అయిపోయింది. అర్థమైందా? ఒక కంపెనీ యొక్క నేమ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఒక కంపెనీ యొక్క నేమ్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అండ్ ఒక కంపెనీ యొక్క నేమ్ ఎంత టైం వరకు రిజర్వ్ అవుతుంది. ఒకవేళ మనం ఆ నేమ్ అనేది బై మిస్టేక్ ఏదైనా లైక్ మిస్టేట్మెంట్స్ కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా ఆ యొక్క నేమ్ కనుక తీసుకుంటే, ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి మనం నేమ్ తీసుకుంటే మనకి ఎలాంటి లైబిలిటీ ఉంటుంది. అర్థమైందా? క్లియర్? చెప్పండి. కంపెనీ యొక్క నేమ్ అనేది ఒకవేళ పబ్లిక్ కంపెనీ అయితే ఎలా ఎండ్ అవ్వాలి, ప్రైవేట్ కంపెనీ అయితే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే నేమ్ తీసుకుంటున్నారో ఆ నేమ్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? మీకు తెలిసిన రెస్ట్రిక్షన్స్ చెప్పండి. ఫస్ట్ వన్, ఇట్ కెన్ నాట్ బి ఐడెంటికల్ ఆర్ సిమిలర్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అఫెన్స్ క్రియేట్ చేసే విధంగా నేమ్ ఉండొచ్చా? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చెప్పేసారు ఈ నేమ్ ఉండకూడదని, ఉండొచ్చా? ఉండకూడదు. అలాగే కొన్ని మనకి నేమ్స్ ఉన్నాయి, బోర్డ్ అని, గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, లేదా బ్యూరో అని, గవర్నర్ అని, స్టేట్ ప్రెసిడెంట్ అని, ఇలాంటి నేమ్స్ ఏది కూడా మీ యొక్క కంపెనీ నేమ్స్లో యూజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని మనం ఫాలో అయ్యి ఒక కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఏదైతే కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రార్కి ఇస్తారో, రిజిస్ట్రార్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ నేమ్ యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? 20 days వరకే దట్ నేమ్ విల్ బి వ్యాలిడ్. విత్ ఇన్ 20 daysలో మీరు కంపల్సరీగా కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలి. అదర్వైజ్ 20 days తర్వాత మీరు 20 days వరకు కూడా మీరు ఇన్కార్పొరేట్ చేయకపోతే దట్ కంపెనీ నేమ్ కెన్ బి గివెన్ టు ద అదర్స్, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓకేనండి, 20 daysలో మీరు ఏంటండి అంటే ఇన్కార్పొరేషన్ చేసేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇన్కార్పొరేషన్ అవ్వలేదు, 10th day మనకు తెలిసింది. 10th day మనకు తెలిసింది ఏంటండి అంటే మీరు ఏదైతే నేమ్ కోసం అప్లికేషన్ ఇచ్చారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు చెప్పండి, రిజిస్ట్రార్ ఏం చేయగలరు? he can cancel the name from the రిజిస్టర్లో నుంచి అతని నేమ్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వలేదు కదా, జస్ట్ క్యాన్సిల్ ద నేమ్. మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? నేమ్ క్యాన్సిల్ చేశారనుకోండి, మళ్ళీ అప్లికేషన్ ఒకటి కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ అప్లై చేస్తారు. ఒకవేళ కంపెనీ స్టార్ట్ అయిపోయింది, దే స్టార్టెడ్ డూయింగ్ ద బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు రిజిస్టర్కి తెలిసింది ఏంటని అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ అప్లికేషన్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు లైక్ నేమ్ అనేది అప్లై చేశారు. అలాంటప్పుడు ఏం చేస్తారండి? రిజిస్టర్ హ్యాస్ ద ఆప్షన్, లైక్ హీ విల్ గివ్ ద ఆప్షన్ టు 3 monthsలో ఏం చేయాలి? నేమ్ చేంజ్ చేసుకోవడానికి 3 months టైం ఇస్తారు. లేదా ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ క్యాన్సిల్ చేసేసి కంపెనీని వైండప్ చేసేయండి. ఓకేనా? అలాంటి ఆప్షన్స్ అనేది మనకి రిజిస్ట్రార్ విల్ బి ప్రొవైడెడ్. సో దీస్ ఆల్ ఆర్ ద రూల్స్ రిగార్డింగ్ ద నేమ్ క్లాస్. అర్థమయ్యాయి అందరికీ కూడా? ఒక నేమ్ ఎలా ఫిక్స్ చేస్తారనేది అర్థమైందా? దట్స్ ఇట్, దిస్ ఈస్ ద రియల్ ప్రాసెస్. సో చూడండి ఒకసారి. ఇక్కడ ఏముందండి ఫస్ట్ పాయింట్లో, మెమరాండంలో ఫస్ట్ పాయింట్ ఏముంది? ది నేమ్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ రిలయన్స్ రిటైల్ అండ్ ది ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్. ఇట్ ఎండ్స్ విత్ ద లిమిటెడ్ అండ్ కంపెనీ నేమ్ అనేది ఇచ్చేసారు. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ క్లాస్ వాట్ వి డిస్కస్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసామా నేమ్ క్లాస్ అని? సో మెమరాండంలో నేమ్ క్లాస్ అంటే ఇలా ఉంటుందండి. ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మెన్షన్ చేయాలి క్లియర్గా. ఓకేనా? దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. విల్ క్లోజ్ ఫర్ టుడే and we'll meet in the next class. Thanks everyone. Bye. Recording stopped.